సినిమా చూడడం జరిగింది. సినిమా దాన్ని ఏమంటారు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ సినిమాలో ఏమీ చూపించలేదు. ఓకేనా, సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేదు. ఏంటంటే సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆయన ఏదో ఓదార్పు యాత్ర ఏదో చేస్తారన్నమాట. కథ వచ్చేసరికి ఓదార్పు యాత్ర చేస్తారు. ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆమెకి దాన్ని ఏమంటారు, సోనియా గాంధీ గారికి ఈ ఓదార్పు యాత్ర చేయడం ఇష్టం లేదు. ఆయనకు వచ్చిన దాన్ని ఏమంటారు క్రేజ్ ఇదంతా చూసుకొని ఈ సినిమాలో దాన్ని ఏమంటారు సోనియా గాంధీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్పింది. ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్తే అది జగన్ గారికి నచ్చదు. దాన్ని నేను ఆల్రెడీ ప్రజలకు మాట ఇచ్చాను, ఓదార్పు యాత్ర చేస్తానని, ఓదార్పు యాత్ర చేస్తానని చెప్తాడనమాట జగన్మోహన్ రెడ్డి. చెప్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అసలు పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి సోనియా గాంధీ గారు ప్లాన్ వేస్తారనమాట. పార్టీ నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ వేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆయన బయటకు వచ్చేసి విజయమ్మ గారిని విజయమ్మ గారు జగన్ రెడ్డి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెడతారన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పెడతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ఎంపీగా, అలాగే వాళ్ళ మదర్ విజయమ్మ గారిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నమాట. పోటీ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గెలుస్తారు. నెగ్గిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 18 మంది ఎమ్మెల్యేలను ఎంతమందినో తీసుకున్న తర్వాత వాళ్ళకి బై ఎలక్షన్ జరిపితే ఆ ఎలక్షన్లో కూడా ఒక 2 సీట్లు మినహా మిగతా సీట్లన్నీ గెలుస్తారన్నమాట. ఆ తర్వాత 2014 ఎలక్షన్లో ఓడిపోతారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ ముందు ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేస్తారు. యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆ యాత్ర మొత్తము అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్లో ఆయన గెలుస్తారనమాట. సీఎంగా గెలుస్తారు. అంతవరకు సినిమా స్టోరీ అండి. అది స్టోరీ. ఈ సినిమా ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 30 కోట్లు అండి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మహీవీర్ రాఘవ అని చెప్పేసి మహీవీర్ రాఘవ అనే ఆయన డైరెక్టర్ అనమాట. యాత్ర సినిమా తీసిన ఆయనే అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, షర్మిలా గారి గురించి కానీ, అలాగే దాన్ని ఏమంటారు లోకేష్ గారి గురించి కానీ ఈ సినిమాలో ఏముండదు. ప్రజెంట్ పాలిటిక్స్ ఏముండవు. దాన్ని ఏమంటారు అది అప్పుడెప్పుడో జరిగిందనమాట. దాని గురించి మాత్రమే ఉండిద్ది అనమాట. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 30 కోట్లు రావాలి అంటే వడ్డీతో కలిపి 40 కోట్లు ఉంటుందండి. అంటే ఇవి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేసి ఈ 30 కోట్లు సినిమా తీస్తారు కాబట్టి ఆ వడ్డీతో 30 కోట్లు ప్లస్ ఈ వడ్డీ కలిపి 40 కోట్లతో ఈ సినిమా తీశారండి. ఈ సినిమాకి పెట్టిన డబ్బులు రావాలంటే ఎమ్మెల్యేగా టికెట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్యకర్తల్ని ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి తీసుకొచ్చి సినిమా చూపిస్తే పెట్టిన డబ్బు వస్తుంది, లేకపోతే పెట్టిన డబ్బు రాదండి. ఇది నేను చెప్పేది. ఇది థ్యాంక్ యూ. సినిమా రేటింగ్ వచ్చేసరికి 2.5 అండి. 5/5 2.5. థ్యాంక్ యూ. యాత్ర 2 నాకైతే బాగా అనిపించింది అన్న. 2009 నుంచి 2014 వరకు జరిగిన కథే ఈ యాత్ర 2. బట్ యాత్ర 1లో ఓన్లీ మనకి పాదయాత్ర చూపిస్తారు. ఇందులో అలా కాదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి స్టోరీ కూడా ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది. నిజంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా గుర్తొచ్చి నిజంగా కంటతడి అయితే పెట్టుకుంటారు చాలామంది. అంటే ఎక్కడైనా ఆంధ్ర అయినా సరే. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక ఓదార్పు ఆయన కోసం ఎంతమంది అయితే చనిపోయారు, ఎంతమంది కోసం ఓదార్పు యాత్ర కోసం వెళ్తే సోనియా గాంధీ గారు అడ్డేసిన సీన్లు కావచ్చు, ఆయనకి జగన్ ఇచ్చిన కౌంటర్ల సీన్లు కావచ్చు, అయితే గూస్ బంప్స్ అన్నమాట. సోనియా గాంధీకి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిన బయట టాకు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ఇంత హీరోనా జగన్ అనిపించింది అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే 2014 ఎలక్షన్లో ఆయన ఓడిపోయినప్పుడు ఈయన ఎంత బాధపడ్డాడు అనేది చాలా బాగా చూపించారు. అని ఆ తర్వాత ఆయన ఎమోషనల్ అవడం, ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మాట ఇచ్చిన తర్వాత ముందు ఆలోచిస్తా, ఇచ్చిన తర్వాత ఆలోచించడానికి ఏముంది ముందుకు వెళ్ళడం అనే నినాదంతో జగన్ గారు మాట మీద నిలబడే నాయకుడు అనేదాన్ని మెసేజ్ ఇచ్చారన్న. టోటల్గా ఆయన చేసిన మిగతా విషయాలు జైల్లో పెట్టడం కానీ 16 నెలలు జైల్లో అన్నీ చూపించారన్న. ఎక్కడ కూడా ఏసీని కూడా పొలిపోలేదు. బట్ ఏంటంటే అక్కడ ఎలివేషన్ మాత్రం హీరో కన్నా బాగా ఇచ్చారు. నిజంగా అది రియల్ బయోపిక్ లాగా అనిపించలేదు, ఒక కమర్షియల్ సినిమా లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలివేషన్ మాత్రం పిల్లి అడవిలో ఉన్న పులి అడవిలో బోన్లో ఉన్న పులి అన్న ఆ సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్స్. సో నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, జగన్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరైనా సినిమా పరంగా చూస్తే సూపర్ ఉంటుంది, బయోపిక్గా చూస్తే. లేదు దీన్ని పార్టీ వేదలంగా చూస్తే కొన్ని సీన్లు నచ్చితే కొన్ని సీన్లు నచ్చవాలి. ఓవరాల్గా నాకైతే రేటింగ్ అయితే 3 ఇస్తానన్నా. 2024 ఎలక్షన్లకు పక్కాగా ఉపయోగపడే సినిమాను. థ్యాంక్ యూ.